జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి హైదరాబాద్ మణికొండ దగ్గర ఉన్నటువంటి నార్సింగ్లో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయాడు. ఆ అబ్బాయితో పాటు ఇంకొక అబ్బాయి కూడా దొరికిపోయాడు. ఇద్దరికి డ్రగ్స్ పరీక్ష చేస్తే ఇద్దరికి కూడా పాజిటివ్ వచ్చింది. పోలీసులు ఇప్పుడు అడిక్షన్ సెంటర్కి అయితే వాళ్ళిద్దరినీ కూడా తరలించడం జరిగింది. వీళ్ళకి డ్రగ్స్ ఎవరు ఇస్తున్నారు, లేకపోతే వీళ్ళే డ్రగ్స్ ఏమైనా దందా చేస్తున్నారా, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు రాబడతారనమాట. కానీ ఈలోగా రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు వదిలేస్తారా, లేకపోతే ఈ కేసును ముందుకు తీసుకెళ్తారా తెలియదు. ఆదినారాయణ రెడ్డి పైగా రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తి. ఏదేమైనా సరే తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే, అది ఎవరైనా సరే. కాబట్టి ఇలాంటి సమయంలో రాజకీయ ఒత్తిళ్ళకి పోలీసులు తలగకూడదు, అలాగే రాజకీయంగా ప్రెజర్ కూడా పెట్టకూడదు. లేదంటే ఇది చాలా పెద్ద నేరాలకి నాంది అవుతుంది. రాజకీయ నాయకుల పిల్లలైనా సరే ఇందులో నుంచి బయటపడలేము అని భయం ఉంటేనే మిగతా పిల్లలు కూడా దీని విషయంలో భయపడతారు. ఎందుకంటే ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఈ డ్రగ్స్ వల్ల. వాళ్ళకి పర్వాలేదు, పెద్దవాళ్ళ పిల్లలు ఎలాగైనా నెట్టుకు రావచ్చు, కానీ సామాన్యుడి పరిస్థితి ఏంటి? మధ్య తరగతి పిల్లలు దీనికి బానిస అయిపోయారు. ముఖ్యంగా గత 6-7 సంవత్సరాలుగా ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విపరీతంగా ఎక్కువైపోయింది. అందరికీ అందుబాటులోకి వచ్చేసింది డ్రగ్స్, రకరకాల డ్రగ్స్. కాబట్టి ఇలాంటి విషయంలో ఉపేక్షించకూడదు. రాజకీయాలకి పోలీసులు తలొగ్గకూడదు, చట్టాలు తలొగ్గకూడదు. అది ఎంత పెద్ద నాయకుడైనా సరే ఇందులో కలగజేసుకోకూడదు. ఒకవేళ ఈ విషయం కొడుకు గురించి ఆదినారాయణ రెడ్డికి తెలిసి కూడా ఉపేక్షిస్తే ఆదినారాయణ రెడ్డిని అయినా సరే పార్టీ సస్పెండ్ చేసేయాలి. ట్రాన్స్పరెంట్ గా ఉండడం అంటే అదే.